శ్రీమద్ రామాయణం సుందరకాండం 14వ సర్గం. హనుమంతుడు అశోకవాటికలో ప్రవేశించి దాని శోభలను తిలకించుట, ఒక సింసుపా వృక్షమందు దాగి ఉండి అట నుండియే సీతను అన్వేషించుట. మహా తేజశాలి అయిన హనుమంతుడు క్షణకాలం పాటు సీతాదేవిని మనస్సును ధ్యానించి మానసికముగా అశోకవనమును చేరెను. పిమ్మట రావణుని భవనము నుండి అశోకవన ప్రాకారం మీదకి దుమికెను. ప్రాకారం మీదకి చేరిన మహాకపివరుడు పులకిత గాత్రుడై వసంత ఋతు ప్రారంభమున సమృద్ధిగా పుష్పములతో నిండిన వివిధములగు మహావృక్షములను దర్శించెను. మద్ది చెట్లు, అందమైన అశోక వృక్షములు, విరబూసిన సంపెంగలు, విరిగి చెట్లు, పొన్న చెట్లు, మామిడి చెట్లు, కోతి మామిడి చెట్లు మొదలగు వాటిని చూచుచు మామిడి తోపులచే ఆవరింపబడినదియు, వందల కొలది లతలచే నిండినదియు అగు వృక్ష వాటికను ధనస్సు నుండి ప్రయోగింపబడిన బాణము వలె మారుతి వేగముగా ఒక్క గంతులో చేరెను. అతడు చిత్ర విచిత్రముగానున్న వృక్ష వాటికలో ప్రవేశించి పక్షుల కిలకిలారావములతో విలసిల్లుచున్నదియు, అంతటను వెండి బంగారు వన్నెలు గల చెట్లతో అలరారుచున్నదియు, వివిధములగు పక్షులతో పలు రంగులు గల లేళ్ల గుంపులతో విచిత్రముగా ఉన్నట్టిదియు, ఉదయభానుని కాంతులతో తేజరిల్లుచున్నదియు అగు ఆ చిత్రకాననమును ఆ హనుమంతుడు దర్శించెను. మానవులకు ఆహ్లాదకారియు, మృగములకును పక్షులకును ఉల్లాసమును కూర్చున్నదియు, వసంత ఋతువునందు పుష్ప ఫల సంపన్నములైన నానావిధ వృక్షములతో కూడినదియు, మత్తిల్లిన కోకిలల చేతను గండు తుమ్మెదల తోడను సేవింపబడుచున్నదియు, హాయిగా విహరించు నెమళ్లకు ఆశ్రయమైనదియు, నానా విధములైన పక్షి గణములకు ఆటపట్టైనదియు అగు ఆ చిత్రవనమును కపీశ్వరుడు గాంచెను. సర్వశుభ లక్షణ సంపన్నయు సౌందర్య రాశియు అగు జనకసుతను వెదకుచు హనుమంతుడు సుఖనిద్రలో ఉన్న పక్షులను మేల్కొల్పెను. పైకెగురుచున్న పక్షుల రెక్కల తాకిడికి కారణంగా అచటి వృక్షములన్నయు పలు వన్నెలు గల వివిధ పుష్పములను వర్షించెను. వాయుసుతుడైన హనుమంతునిపై ఆ పువ్వులన్నీయును జలజల రాలెను. ఆ పుష్పరాశిలో మునిగిన మారుతి అశోకవన మధ్యమున పుష్పమయమైన ఒక పర్వతము వలె విరాజిల్లుచుండెను. మారుతి ఆ మహావృక్షములపై చేరి అన్ని వైపులకును గంతులిడుచు వెళ్ళుచుండగా చూచిన ప్రాణులన్నీయును అతడు వసంతుడేమో అని తలపోసెను. వృక్షముల నుండి రాలిన నానా విధములగు పుష్పములతో కప్పబడిన వసుధ పూర్తిగా అలంకారములతో కూడిన నారీమణి వలె రాజిల్లుచుండెను. మహాబలశాలి అయిన హనుమంతుడు తన బలము కొలది అచటి వృక్షములను అటునిటు కదల్పగా వాటి నుండి చిత్ర విచిత్రములైన పువ్వులు రాలినవి. హనుమంతుని చేత బలముగా కదల్పబడిన వృక్షముల నుండి ఆకులు, పువ్వులు, ఫలములు పూర్తిగా రాలిపోయినవి. అప్పుడు ఆ బోసిపోయిన చెట్లు జూదములో పూర్తిగా ఓడిపోయి వస్త్రాభరణములను సైతము కోల్పోయిన జూదరుల వలె ఒప్పుచుండెను. మహాశక్తిశాలి అయిన వాయుసుతుడు ఫల పుష్పములతో నిండిన వృక్షములను పూర్తిగా కదల్చెను. అప్పుడవి వెంటనే పుష్పములను, ఆకులను, ఫలములను రాల్చినవి. కావున పక్షులు సైతం ఎగిరిపోవుటచే మ్రోడులైపోయిన ఆ చెట్లన్నీయు పెనుగాలుల తాకిడికి లోనైన వాటి వలె బోదెలతో మాత్రమే మిగిలి ఆశ్రయించువారు లేక నిరుపయోగములై ఉండెను. మారుతి యొక్క తోక చేతను, కరముల చేతను, పాదముల చేతను మర్దింపబడి ఆ వనమునందలి వృక్షములు మిక్కిలి భగ్నములైనవి. అప్పుడు ఆ అశోక వనము ప్రియుడు గావించిన శృంగార చేష్టల వలన నలిగినదై చెదరిన జుట్టుతో రాలిపోయిన మైపూతలతో ఒప్పుచున్న యువతి వలె గోచరించుచుండెను. వర్షాకాలమునందు పెనుగాలులు వింధ్య పర్వతముపై గల మేఘపంక్తులను చెదరగొట్టినట్లు ఆ మారుతి తన బలము చేత మహాలతా వలయములను ఛేదించెను. ఆ హనుమంతుడు అటునిటు సంచరించుచు మనులు పొదుగబడుటచే మనోహరములైన వెండి బంగారు భూములను చూచెను. వివిధములైన ఆకారములు కలిగి స్వచ్ఛములైన మధుర జలములతో నిండి శ్రేష్టములైన మణిమయ సోపానములతో ఒప్పుచున్న దిగుడు బావులను ఆ మారుతి అచ్చటచ్చటగాంచెను. ఆ దిగుడు బావుల అడుగు భాగములు స్ఫటిక శిలలతో నిర్మితములై ఉండెను. వాటిపై ఇసుకకు మారుగా ముత్యములు, పగడములు విలసిల్లుచుండెను. వాటి తీరములయందు కాంచన వృక్షములు అంటే సంపెంగలు, పొన్నలు మొదలగు అద్భుతములైన వృక్షములు శోభిల్లుచుండెను.
ఆ సరస్సులు బాగుగా వికసించిన కమలములతోనూ కలువలతోనూ భాసిల్లుచుండెను. చక్రవాకముల కూజితములతోనూ వానకోయిలల కలకలములతోనూ హంసల నాదములతోనూ బెగ్గురు పక్షుల ధ్వనులతోనూ ఒప్పుచుండెను. ఆ దిగుడు బావులకు నలుదేశలా చిన్న చిన్న కాలువలు కలవు. ఆ కాలువల దరులపై ఎత్తైన వృక్షములు కలవు. ఆ బావుల యందలి జలములు అమృతతుల్యములు. ఆ కాలువలు మంగళకరములు, అలంకృతములు. ఆ బావుల పరిసరములు అసంఖ్యాకములైన లతలతోనూ కల్పవృక్ష పుష్పములతోనూ వివిధములగు పొదలతోనూ గన్నేరు చెట్లతోనూ వ్యాప్తములై ఉండెను. పిమ్మట కపీశ్వరుడు మేఘములను తాకుచున్న ఎత్తైన శిఖరము గల పర్వతమును చూచెను. ఆ పర్వతమునందు పెక్కు గుహలు ఏర్పడి ఉండెను. అది వివిధ వృక్షములతో శోభిల్లుచుండెను. ఆ పర్వతము రమ్యాతి రమ్యమైనది. ఆ కొండ నుండి కిందకి ప్రవహించుచున్న ఒక నదిని హనుమంతుడు దర్శించెను. ఆ నది ప్రణయ కుపిత అయిన ప్రియురాలు ప్రియుని ఒడి నుండి తటాలున దిగిపోవుచున్నట్లుగా ఒప్పుచుండెను. కుపిత అయిన ఆ ప్రమదను తమ చేతులతో అడ్డగించి వారించుచున్న సకుల వలె బంధువుల వలె నదీ తీరమున గల చెట్ల కొమ్మలు జలములను తాకునంతగా వంగి ప్రవాహమును అడ్డగించుచున్నదా అన్నట్లు శోభిల్లుచుండెను. ప్రియసకులు వారించి నచ్చచెప్పగా ప్రసన్నురాలై తన ప్రియును చేరుటకు వెనుదిరిగిన కాంత వలె దారి మరల్చుకొని పర్వతాభిముఖముగా ప్రవహించుచున్న పునరావృతమైన నదిని ఆ కపివరుడు మరలగాంచెను. హరిప్రవరుడైన వాయునందనుడు ఆ పర్వత సమీపమున వివిధములగు పక్షుల గుంపులతో కూడిన పద్మ సరస్సులను గాంచెను. అచట శీతల జలములతో నిండిన ఒక దీర్ఘికను అంటే సరస్సును అతడు చూచెను. అది మణిమయ సోపానములతోనూ ముక్తాసి కతలములతోనూ శోభిల్లుచుండెను. దాని సమీపమున వివిధ మృగ సమూహములతో కూడి ఆశ్చర్యమును గొల్పు విచిత్ర వనములుండెను. విశ్వకర్మచే నిర్మితములైన మహాప్రాసాదములు విలసిల్లుచుండెను. అది విచిత్రములైన వనములతో అన్ని వైపుల యందును చక్కగా అలంకృతమై ఉండెను. అచటి వృక్షములలో కొన్ని పుష్ప ఫల భరితములై ఉండెను. అవి పెక్కు లతా వితానములతో బంగారు వేదికలతో ఒప్పుచుండెను. అచట హనుమంతుడు ఒక సింసుప వృక్షమును చూచెను. దాని చుట్టూను దట్టముగా ఆకులు లతలు అల్లుకొని ఉండెను. అది బంగారు వేదికలతో పరివృతమై ఉండెను. అచ్చటి వివిధ ప్రదేశములను కొండలను సెలయేళ్లను అగ్నికాంతులను విరజిమ్ము బంగారు వన్నెగల ఇతర వృక్షములను హనుమంతుడు దర్శించెను. మేరు పర్వత ప్రభలతో సువర్ణ ప్రభలతో ప్రకాశించు సూర్యుని వలె ఆ బంగారు వన్నెల చెట్ల కాంతుల మధ్య విరాజిల్లు మారుతి తనను బంగారు దేహము గలవాణినిగా భావించుకొనెను. ఆ సింసుపా వృక్షమునకు చుట్టూను కాంచన తరువులు గలవు. ఆ సింసుపా వృక్షమునకు చిరుగంటలు అమర్చబడి ఉండెను. వాయు ప్రసారమునకు కదలచున్న ఆ గంటలు నిర్విరామముగా ధ్వనించుచుండెను. అట్టి ఆ దృశ్యమును చూచి హనుమంతుడు ఆశ్చర్యపడెను. ఆ సింసుపా వృక్షము యొక్క కొమ్మలపై పుష్పములు విరబూసి ఉండెను. అది చక్కని మొగ్గలతో చిగుళ్లతో మనోహరముగా ఉండెను. దట్టమైన ఆకులతో అలరారుచున్న ఆ సింసుపా వృక్షమునెక్కి మారుతి ఇట్లు తలంపసాగెను. దుఃఖార్తయ్యై రాముని దర్శించుటకై ఎదురుతెన్నులు చూచుచు ఇటునట్టు సంచరించడి వైదేహి దైవవశమున ఇటు వచ్చినచో ఆమెను నేను చూచెదను. దుర్మార్గుడైన రావణుని అశోకవనము సంపెంగ చెట్లతో చందన వకుల వృక్షములతో అలంకృతమై ఉండుట వలన ఇది వర్ణనాతీతమై రమ్యముగా ఉన్నది. పక్షిగణములచే సేవింపబడుచున్న ఈ పద్మ సరస్సు కూడా మిక్కిలి మనోహరంగా ఉన్నది. కనుక శ్రీరామపత్ని అయిన జానకి ఈ చల్లని ప్రదేశమునకు తప్పక రాగలదు. సీతాదేవి శ్రీరామునకు ప్రాణప్రియమైనది. ఆమె వనసంచారమున దక్షురాలు. సాధ్వి అయిన ఆ జానకి ఇచ్చటికి వచ్చుట నిశ్చయం. అందమైన నేత్రములు కలదియు శ్రీరాముని ధ్యాసతో కురిసించినదియు ఈ వన విషయములను బాగుగా ఎరింగినదియు పూజ్యురాలును అయిన ఈ సీతాదేవి ఈ వనమున సంచరించుచు ఇచ్చటికి తప్పక రాగలదు. శ్రీరామునికై పరితపించుచున్నదియు 14 సంవత్సరముల పాటు నిత్యము వనవాస నియమములను పాటించుచున్నదియు అయిన ఆ వామలోచన ఇచ్చటికి తప్పక రాగలదు. జనకసుతయు శ్రీరాముని ప్రియపత్నియు అయిన సీతాసాధ్వి లోగడ ఎల్లప్పుడూ వనచరులు ఎడ ఎంతగానో ఆదరాభిమానములను చూపుచుండెడిది. శ్రేష్టమైన దేహము కలదియు అక్షయ యవ్వన సంపన్నురాలును ప్రాతఃసంధ్యాకాలమును గమనించినదియు అయిన జానకి
పవిత్ర జలములు గల ఈ నదీ తీరమునకు స్నాన ధ్యానాదులకై తప్పక వచ్చును. రాజశ్రేష్ఠుడైన శ్రీరామచంద్రునకు ప్రాణతుల్య అయిన సీతాదేవి మిక్కిలి శుభలక్షణములు కలది. మంగళప్రదమైన ఈ అశోకవనము ఆమె ఉనికికి అన్ని విధములుగా తగినట్టిది. చంద్రబింబానన అయిన ఆ దేవి బతికి ఉన్నచో పవిత్ర జలములు గల ఈ నది కడకు తప్పక రాగలదు. మహాత్ముడైన హనుమంతుడు ఇట్లు ఆలోచించి శ్రీరామపత్ని దర్శనమునకై నిరీక్షించుచు బాగుగా పుష్పించి ఉన్న దట్టమైన ఆకుల మధ్య దాగినవాడై నలువైపులా పరికించి చూడసాగెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే చతుర్దశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 14వ సర్గం సమాప్తం.